Hello and welcome to SKB Shots. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్ మ్యాచ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగింది. బట్ 2 ఓవర్లు అక్కడ 2 ఓవర్లు ఇక్కడ మ్యాచ్ స్వరూపాన్ని మార్చాయి అని అనుకోవాలి. బట్ ఇన్ ది ఎండ్ రాజస్థాన్ రాయల్స్ స్మార్ట్ చాయిస్ ఆఫ్ బౌలర్స్ కానివ్వండి, బౌలింగ్ రొటేషన్ కానీ కాస్త వెళ్ళిపోయింది. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది మ్యాచ్లో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ మ్యాచ్లో ద టాక్ వాజ్ ఆల్ అబౌట్ ఎక్కడ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తాడు. ఎందుకంటే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లోకి వెళ్ళబోతున్నాడు. అతను మిడిల్ ఆర్డర్లోకి వెళ్ళాడంటే టీం బ్యాలెన్స్ అంతా కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి. వాళ్ళది ఆలోచించుకునే వాళ్ళు ఈ ఆప్షన్లోకి వెళ్ళారు. ఇలాంటి క్వశ్చన్స్ అని మనం మాట్లాడుకున్నాం. అండ్ దానికి వెయిట్ ఇంకొంచెం పెరిగెట్టు మారింది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు యూ కుడ్ సీ లక్నో సూపర్ జాయింట్స్లో ఉన్న బౌలింగ్ లైనప్లో ట్రస్టెడ్ మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్ని ఎక్కువగా నమ్మకం పెట్టారు. యుధ్వీర్ చరక్ కన్నా కూడా యష్ ఠాకూర్కే రైట్ లెట్స్ గో విత్ హిమ్ అనుకున్నారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర కృణాల్, బిష్నాయ్ నెట్ తిరిగి ఉన్నారు. సో దే సెడ్ ఓకే ఫైన్, నవీన్లో కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళతో కాస్త బౌలింగ్ వేయించే ప్రయత్నం చేద్దాం. కొంచెం ఏదైనా టర్న్ గీను స్లోనెస్ ఉంటే బదోని బౌలింగ్ వేయచ్చు అని ఎవరైనా ఆలోచనలు ఉన్నారేమో. దెన్ దే స్టార్టెడ్ ఆఫ్ బౌలింగ్. అక్కడ మీకు జాస్ బట్లర్ వికెట్ తొందరగానే వచ్చింది. ఇంక మంచి సక్సెస్ అనుకుంటే యశస్వి జైస్వాల్ మళ్ళీ తనదైన స్టైల్లో ఆడాడు. స్కూప్ 6 కూడా కొట్టాడు. ఈ వాజ్ బ్యాటింగ్ అట్ 220 ఎంతో స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. వికెట్ పడింది. మిడాన్ నుంచి కొడదాం అనుకున్నాడు, వికెట్ పడింది. మళ్ళీ కొంచెం బ్రేక్ పడుతుందేమో అనుకున్నాం. అండ్ దిస్ ఇస్ వేర్ రాజస్థాన్ రాయల్స్ హావ్ డన్ వెల్. వాళ్ళు ఈ వికెట్ని పూర్తిగా అర్థం చేసుకొని దే వెంట్ బ్యాటర్ షాట్. ఎందుకంటే రోమన్ పౌల్తో వెళ్ళలేదు వాళ్ళు. రోమన్ పౌల్ అండ్ సిమ్రన్ హెట్మైర్ ఇద్దరు ఉండొచ్చు. అక్కడ బోల్ట్ ఉంటాడు, అతని కింద పైన బట్లర్ ఉంటాడు, కింద బోల్ట్ అని అనుకున్నారు. కానీ వాట్ దే డిడ్ వాస్, ఈ పిచ్ అనేది బ్యాటింగ్కి బాగుంది. ఈ పిచ్ డెఫినెట్గా కాస్త స్లో అయ్యే అవకాశం ఉంది బికాజ్ ఇట్స్ మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి. అండ్ ట్వైలైట్ పీరియడ్ ఎక్కడైతే కాస్త సన్సెట్ అది ఇది ప్రారంభమవుతుందో అక్కడ జెన్యున్గా స్వింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో దే వెంట్ విత్ 2 ఫారెన్ ఆప్షన్స్ బౌలింగ్లో. సో నాంద్రే బర్గర్ని ఇంపాక్ట్గా పెట్టుకున్నారు. 3 ఫారినర్స్తోనే వచ్చారు. అండ్ దర్ బ్యాటింగ్ వాజ్ షార్ట్. అండ్ నంబర్ 7లో అశ్విన్ వాజ్ బ్యాటింగ్. సో అశ్విన్ కేపబుల్ బ్యాటరీ కాదనట్లేదు. బట్ లుక్ ఎట్ ద 8, 9, 10, 11. 8, 9, 10లలో ఎవరు కూడా సరే బోల్ట్ ఎంతో కొంత బ్యాట్ పట్టుకుంటాడు కానీ మిగతా వాళ్ళు ఊపేదే. ఆవేష్ ఖాన్ ఊపిడే. ఆ తర్వాత యుజ్వేంద్ర చహల్ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్గా. సో ఈ సమయంలో వాట్ దే ఆల్ డిడ్ వాస్, లేదు మాకు ఈ పిచ్ మీద 6 బ్యాటర్స్ ఆర్ మోర్ దెన్ సఫిషియంట్ అనుకున్నారు. అండ్ ఎప్పుడైతే 2 వికెట్లు పడ్డాయో దట్ ఈస్ వెన్ అ ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్ కేమ్ ఇన్. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఎవరి మీద అయితే గట్టిగా నమ్మకం ఉంచి గత 4-5 ఏళ్లుగా హీఈస్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ వాళ్ళు నమ్మారు, ఆ ప్లేయర్ కేమ్ గుడ్. స్టార్టింగ్లో కొంచెం స్లోగానే ఆడాడు, 120 స్ట్రైక్ రేట్తోనే ఆడాడు. బట్ సంజు శాంసన్ గైడెడ్ హిమ్ వెల్. సంజు శాంసన్ హిమ్సెల్ఫ్ ప్లేడ్ అన్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ నాక్. ఎందుకంటే అతనికి కూడా తెలుసు టాప్ ఆర్డర్ ప్లేయర్ తను. బట్ అతను ఇండియన్ టీంకి రావాలంటే కనుక యూ షుడ్ కమ్ డౌన్ ది ఆర్డర్. బట్ అలా చేస్తే ఫ్రాంచైజీ కరెక్ట్ కాదు. ఇంకోటి అలా వచ్చినా కూడా అతన్ని కన్సిడర్ చేస్తారో లేదో తెలియదు. అలాగని చెప్పేసి కొంచెం పైన ఆడితే అట్లీస్ట్ కాస్త రన్స్ చేయగలడు, ఇమీడియట్గా ఫామ్లో ఉన్నాడని చెప్పేసి ఒక ఇండికేషన్స్ ఇవ్వగలడు. దెర్ కెన్ బి మెనీ థింగ్స్ అతని మైండ్లో. అవన్నీ కాకుండా రియాన్ పరాగ్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది హీ వాజ్ ఏబుల్ టు స్టిచ్. అండ్ అతదా మీకు పరాగ్ వికెట్ పడినా, సిమ్రన్ హెట్మైర్ వికెట్ పడినా తను ఎక్కడ బెదర్లా. ధ్రువ్ జురేల్ వచ్చాడు. ధ్రువ్ జురేల్ ఒక మంచి అటెంప్ట్ అనేది కనిపించింది. నవీన్ ఉలక్ దగ్గర నుంచి 6 ఆపడానికి చేతి బాల్ బయటకు వెళ్ళిపోయింది, 6కి వెళ్ళిపోయింది. బట్ వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్లో కూడా స్కోర్ అంత దాకా రావడానికి కొన్ని మంచి హిట్లు సంజు శాంసన్ కూడా కొట్టాడు. లక్నో సూపర్ జాయింట్స్లో వాళ్ళు పుల్ బ్యాక్ చేయడానికి మధ్యలో చాలానే ప్రయత్నాలు చేశారు. ఎస్పెషలీ పరాగ్ వికెట్ పడిన తర్వాత కానివ్వండి, ఆ తర్వాత హెట్మైర్ వికెట్ పడడం కానివ్వండి. ఇనిషియల్గా రన్స్కి వెళ్ళిన బిష్ణోయ్ మళ్ళీ కేమ్ బ్యాక్ అండ్ ఇట్ వెల్. కృణాల్ పాండ్యా బౌల్డ్ ఎక్సీడింగ్లీ వెల్. వాళ్ళు దేవర్ ఏబుల్ టు పుట్ ప్రెషర్. బట్ ఆ రిలీజ్ షాట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. దానివల్ల 190 అనేది వాళ్ళ స్కోర్ అక్కడ దాకా వెళ్ళింది. నౌ కేమ్ దట్ ఆన్సర్ టు ద క్వశ్చన్, ఎక్కడ ఆడతాడు కేఎల్ రాహుల్, ఏంటి పరిస్థితి? కీపింగ్ చేయడం మొదలుపెట్టాడు. విచ్ మీన్స్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఏదైతే మళ్ళీ అతను ఇండియన్ టీంలోకి రావాలంటే ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అతను కీపర్గా రావాలి. సో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఇస్ సెట్. అతను కీపర్గానే వస్తున్నాడు అంటే అతను ఆలోచన కీపింగ్ చేద్దాం. బట్ సెకండ్ పార్ట్ ఈజ్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు. బట్ యూ ఓపెన్ టు బ్యాటింగ్. సో ఇది మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు. ప్రాబబ్లీ తను అనుకొని ఉంటాడేమో, కొంత రన్లు వచ్చిన తర్వాత ప్రాబబ్లీ నేను మిడిల్ ఆర్డర్కి వెళ్తే బాగుంటుంది, ఓపెనర్కి వచ్చాము నాకు కొంచెం టైం ఉంటుంది కాస్త సెట్ అవ్వడానికి, అండ్ బాల్ విల్ కమ్ ఆన్ టు ద బ్యాట్, కొంచెం మంచి షాట్లు ఆడొచ్చు అని అనుకున్నాడేమో తెలియదు. డికాక్ అండ్ రాహుల్ ఓపెన్ చేశారు. డికాక్ మంచి 4 కొట్టాడు స్ట్రైట్. ఆ తర్వాత అవుట్ సైడ్ లెగ్ స్టంప్ బాల్ని ఫ్లిక్ చేశాడు. ఆ బాల్ గాల్లో ఉండింది. స్ట్రైట్ ఒకటే ఫీల్డర్ ఉన్నాడు, ఆ ఫీల్డర్ చేతిలో కొట్టాడు, అవుట్ అయ్యాడు. సో అక్కడ కొన్ని ఇబ్బందులు డెఫినెట్గా
స్టార్ట్ అయ్యాయి అని అనుకున్నారు వాళ్ళు. దే థాట్ ఓకే ఫైన్, ఒక మంచి పార్ట్నర్షిప్ ఏమైనా నడిపించచ్చా, ఏమైనా ఆలోచన చేసుకోవచ్చు అని దేవదత్ పడికల్ని బోల్ట్ వెనక్కి పంపించాడు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బధోనిని ప్రమోట్ చేశారు, విచ్ ఐ ఫెల్ట్ ఇస్ అ గుడ్ మూవ్. ఎందుకంటే బధోని మంచి కేపబుల్ బ్యాటర్, బట్ బధోని అవుట్ అయిపోయాడు. ఇదేంటబ్బా ఇది అనుకుంటే అప్పుడు దే గాట్ దీపక్ కూడా ఇంపాక్ట్ చేసుకుని దీపక్ కూడా తెచ్చుకున్నారు. కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు దీపక్ కూడా. సడన్లీ ఓకే ఫైన్ ఇదేంటి వికెట్లు పడిపోతాయనే దగ్గర నుంచి 57 7 ఓవర్స్ తర్వాత స్టాటిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ దీపక్ కూడా వికెట్ పడింది. సరే నా వాట్స్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేసరికి అక్కడ రాహుల్ అండ్ అలాగే నికోలస్ పూరన్ ఇద్దరు కలిసి మళ్ళీ షిప్ని స్టడీ చేయడం మొదలుపెట్టారు. రాహుల్ యాజ్ యూజువల్ తన ఎలాగైతే ఫ్రాంచైజ్ క్రికెట్ తను ఆడతాడో టేక్ సమ్ టైం, వచ్చినప్పుడు షాట్లు కొడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని మంచి షాట్లు కూడా ఆడాడు, మెల్లగా స్ట్రైక్ రేట్ పెంచుకుంటున్నాడు, మంచి షాట్లు కూడా ఆడుతూ వచ్చాడు, అంతా బాగానే ఉంది. బట్ లాస్ట్ 5-6 ఓవర్స్ ఉండగా సందీప్ శర్మ బౌలింగ్లో రాహుల్ అవుట్ అవ్వడం, ఇమీడియట్గా మార్కస్ స్టోయినిస్ అక్కడ కూడా కొట్టకుండా అశ్విన్ వచ్చి అవుట్ చేయడం. అశ్విన్ ఫస్ట్ ఓవర్లో దీపక్ కూడా కొంచెం ఛార్జ్ తీసుకున్నాడు అతని మీద. ఫస్ట్ ఓవర్లో 15కి వెళ్ళాడు. ఆ తర్వాత నెక్స్ట్ 3 ఓవర్లో అతను 20 ఇచ్చాడు, ఒక వికెట్ కూడా తీశాడు, అది కలిసి వచ్చింది. యుజ్వేంద్ర చహల్ 3 ఓవర్లు వేసాడు, బట్ ఈ ఆల్సో టుక్ వికెట్. సో ఇంకా లాస్ట్లో దే ట్రస్టెడ్ సందీప్ శర్మ క్రూషల్ ఓవర్స్ వేయడం, అక్కడ వికెట్ తీయడం, క్రూషల్ ఓవర్స్ వేయడం. అందరే బర్గర్ వచ్చి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ బౌలింగ్ వేయడం అనేది వాళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశమైంది. ఆవేష్ ఖాన్ టూ డిడ్ వెల్, అతను కూడా బాగా బౌలింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ది ఇండియన్ బౌలింగ్ కంటింజెంట్ డిడ్ వెల్. అటు మీకు కృణాల్ పాండ్యా కానివచ్చు, బిష్ణు ఒక ఓవర్లో వెళ్ళాడు కానీ అతను తను బాగానే వేసాడు, అశ్విన్ ఒక ఓవర్లో వెళ్ళాడు, తను బాగానే వేసాడు. అండ్ దెన్ మనం సందీప్ శర్మ గురించి మాట్లాడడం, అతను బాగా చేశాడు. ఆవేష్ ఖాన్ అతను కూడా బాగానే బౌలింగ్ చేశాడు. మోసిన్ కొంచెం బెటర్గా చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఎస్టాకో 1 or 2 ఓవర్స్ అతను కూడా బ్రిలియంట్గా కనిపించాడు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగుంది. బట్ నేను అదే చెప్పా కదా, మీకు కొన్ని రిలీజ్ షాట్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే కనుక బౌలర్స్ రొటేషన్ ఫ్రమ్ లక్నో సూపర్ జైంట్ అనేది కొంచెం అటు ఇటుగా అనిపించింది. దానికి ఫెయిర్ అమౌంట్ ఆఫ్ రీజన్ ఏంటి అంటే కనుక వాళ్ళకి ఇనిషియల్గా ఆ వికెట్లు వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ అనేది మెయింటైన్ చేయలేకపోయారు. కృణాల్ పాండ్యా ఒక ఎండ్ నుంచి బాగా వేస్తుంటే ఇంకో ఎండ్ వైపు రిలీజ్ షాట్స్ పడుతూ వచ్చాయి. బట్ స్టిల్ దే వుడ్ హావ్ బీన్ హ్యాపీ విత్ 193. ఎందుకంటే ఆ బౌలింగ్ అటాక్లో కొన్ని భారీ రన్స్కి వెళ్ళినా కూడా దే వర్ సమ్హౌ ఏబుల్ టు కంటైన్ థింగ్స్ బ్యాక్. బట్ ఎక్కడ వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతారంటే డికాక్ ఆ షాట్ ఆడు అలా అవుట్ అవ్వడం, దేవదత్ పడికల్ అలా అవుట్ అవ్వడం, అండ్ నికోలస్ పూరన్ డిలే చేశారా అనుకుంటారు. అవి డిలేడ్ నికోలస్ పూరన్స్ ఎంట్రీ. నికోలస్ పూరన్ అక్కడ బాగా అంటే కనుక బహుశా బధోనిని తర్వాత పంపించి కొంచెం హ్యాండిల్ చేసుకుంటే బాగుండేదా, అక్కడ కొన్ని థాట్స్ రావచ్చు వాళ్ళకి. ఎందుకంటే సెండింగ్ ఇన్ బధోని ఓకే ఫైన్, ఎందుకంటే అక్కడ పెద్దగా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా మెయింటైన్ చేసే లాజిక్ లేదు. జస్ట్ బికాస్ యూ వాంట్ అతను వెళ్ళి 2-3 క్విక్కర్ షాట్స్ ఆడంటే కనుక ఆ తర్వాత పూరన్ అండ్ స్టాయినిస్ ఉన్నారు కదా, ఆ ప్రెషర్ ఉంటుందేమో అని అనుకున్నారు. బట్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ వేర్ ద లాస్ట్ ది గేమ్. దట్ స్టాయినిస్ కానీ పూరన్ కానీ ముందు వచ్చి ఉండాల్సింది. సో దట్ పూరన్ మన బధోని కూడా బీటెడ్. లేదంటే అప్పుడే ఇంపాక్ట్ తీసుకుని మీరు దీపక్ కూడా పంపించాల్సింది. ఎందుకంటే దీపక్ కూడా ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. ఎప్పుడైతే తనకి కొన్ని డెలివరీస్ అండ్ కొన్ని ఓవర్స్ ఉన్నాయని తెలుస్తుందో ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. సో ఆ లాజిక్ అనేది, ఆ ఒక టాక్టిక్ అనేది అది సరిగా అందుకోలేకపోయారు లక్నో సూపర్ జైంట్స్ అనిపించింది. బట్ రాజస్థాన్ రాయల్స్ ఆర్ బెటర్ బౌలింగ్ యూనిట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ప్రెషర్ పెట్టారు. అటు స్టార్టింగ్లో బోల్ట్ కానివ్వండి, తర్వాత నాంద్రే బర్గర్ కానివ్వండి. సో దే వర్ ఏబుల్ టు ఎగ్జర్ట్ మోర్ ప్రెషర్. అండ్ సంజు శాంసన్ అక్కడ ఉండడం అనేది ఎంత పాజిటివ్గా ఆర్ఆర్కి కలిసి వచ్చిందో చూడండి. అండ్ అదే లాస్ట్ 5 ఓవర్స్ ఎక్కడైతే లక్నో సూపర్ జైంట్ ఎక్స్ప్లోడ్ అవ్వాల్సిన ఆవశ్యకత కనిపించిందో అక్కడ దే లాస్ట్ రాహుల్. సో రాహుల్ ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఎందుకంటే పూరన్ వాజ్ గోయింగ్ ఆల్ గన్స్ బ్లేజింగ్. సో అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. బట్ అదర్వైజ్ అదే టైంలో వికెట్స్ పోగొట్టుకోవడం అనేది కనిపించింది. పొద్దున ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం, బెటర్ బౌలింగ్ లైనప్గా మీకు రాజస్థాన్ రాయల్స్ కనిపిస్తోంది. ఎందుకంటే దో వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఫిక్స్ కాకపోయినా దే నో దట్ దెర్ ఆర్ సర్టన్ పీపుల్ హియర్. లక్నో సూపర్ జైంట్స్ క్యాన్ గో కొంచెం అటు ఇటుగా వెళ్ళొచ్చు. వాళ్ళ ఛాన్స్, వాళ్ళ సెలెక్షన్స్ అనేవి సరిగ్గా లేకుండా ఉంటే సెలెక్షన్ ఐ థింక్ దే గాట్ ఇట్ రైట్. బట్ ఆ బ్యాటింగ్ ఆర్డర్లోనే వాళ్ళ దగ్గర నుంచి మిస్టేక్ అయింది. మీరేమనుకుంటున్నారు?